గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏ రాష్ట్రం మీద ఎక్కువ ప్రేమ ఉండదు, తక్కువ ప్రేమ ఉండదు. ఏదో సిస్టమ్ ఉంటుంది, ఫెడరల్ స్ట్రక్చర్లో సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోతూనే ఉంటుంది కేంద్రం. ఎక్కువ తక్కువ ఇక్కడ ఎక్కువ తక్కువ అంటే ఇప్పుడు 6,000-7,000 కోట్లు పెట్టి ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసిరు. ఇక్కడ మీకు రీఆర్గనైజేషన్ బిల్లు, మీకు కోచ్ ఫ్యాక్టరీ కావాలన్నారు, వ్యాగన్ ఫ్యాక్టరీ పెట్టినరు. మీకు ట్రైబల్ యూనివర్సిటీ అన్నారు, ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చిండ్రు. మేము పసుపు కొట్లాడుకొని మేము తెచ్చుకున్నాము. ఇప్పుడు దానికోసం బడ్జెట్లు, దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేయాలి, ఆ పని మీద ఉంటాము. సో ఇటువంటివి కేంద్రం నుంచి పని చేయించుకోవాలి, చేయగలిగినవి వాళ్ళు సహకారం చేస్తారు. ఎంతసేపు ఏడ్చుకుంటూ వాళ్ళ మీద ఏదో బురద చల్లాలంటే అది బురద చల్లే కార్యక్రమం అవుతుంది తప్ప ప్రజలు పెద్ద దాన్ని పట్టించుకోరు. ఇంకోటి, మీకు ఆవాస్ యోజనకు డబ్బులు ఇస్తారు. ఈ కేసీఆర్ అనేవాడు అసలు దాన్ని వాడింది లేదు, పెట్టింది లేదు, కట్టింది లేదు. అక్కడ నుంచి 2 లక్షలు వస్తే ఈయన 3 లక్షల పైన 5,07,000 ఎంతనో ఎస్టిమేట్ వేసుకుంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటికి. ఈయన దగ్గర డబ్బులు లేవు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పెడితే కమిషన్లు రావు కదండి. మొత్తం 33 జిల్లాలో స్ప్రెడ్ అయ్యి ఉంటుంది, 119 నియోజకవర్గాల్లో స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. కాంట్రాక్టర్లు వేరే ఉంటుందో ఈ డిఫికల్ట్ అవుతుంది కమిషన్లు తీసుకోవటం. కాళేశ్వరం అంటారా, 1, 2, 3 కంపెనీలకు మాట్లాడేసుకొని తీసేసుకోవచ్చు. సో బడ్జెట్ దీనికి అలొకేట్ చేయటము, దానికి అలొకేట్ చేయకపోవటం, ఇట్లా ప్రజలకి పనికొచ్చేది ఆరోగ్యశ్రీ కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఇట్లా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి డబ్బులు కేటాయించలేదు. ఎందుకంటే కమిషన్లు రావడం కష్టం. సో ఎక్కువ ప్రేమ తక్కువ ప్రేమ కాదు, చిన్న చూపు అనేది ఉంది అనే తెలంగాణ మీద ముందు నుంచి ఒకటే చూపు ఉంటుందండి అన్ని రాష్ట్రాల్లో. ఇవాళ మా ప్రభుత్వం నేను వెనకేసుకుంటలేను. ఏ ప్రభుత్వం ఉన్నా అది ఒక సిస్టమ్ ప్రకారమే నడుస్తుంది. ఇక్కడికి వచ్చే డబ్బు ఆపితే రచ్చ అవుతుంది. కోర్టుకు పోయి తెచ్చుకోవాలి. నువ్వు కోర్టుకు పోతలేవంటే ఏందన్నట్టు నువ్వు రాజకీయం చేస్తున్నట్టు. సో అన్ని అంశాల్లో ఇదే రాజకీయం అవుతుంది, అంతే ఉంటుందండి. ఏమో అట్లా కేంద్రం నుంచి వస్తలేవు అంటే అవన్నీ వేస్ట్ ముచ్చట్లు. సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశం అనేది ఇచ్చారు. అది అవుతుంది అనుకుంటున్నారా? ఏం జరుగుతుంది? సిబిఐ డెఫినెట్గా అవుతుంది, ఎందుకు కాదు. అంటే వాళ్ళ టైంలో అవుతుంది. ఇప్పుడు మీడియా ఛానళ్ళు, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అనుకున్న టైంలో సిబిఐ టైం ప్రకారం సిబిఐ చేసుకుంటుంది. కాకపోతే సిబిఐకి సంబంధించి కేంద్రమే ఒక జేబు సంస్థలు అనేది గతంలో వినిపించింది, కానీ ఇప్పుడు పార్టీలను ఎలిమినేట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అట్లే అన్నారు, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో కూడా అట్లే అంటారు. అప్పుడు జగన్ వేస్తే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళని తిట్టిండ్రు. ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. స్కామ్ చేసినోడు ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసినట్టు దొంగ అన్నది ఈ ప్రభుత్వం, ఇది పొలిటికల్ వెండేటా అని ఏదో మీడియా ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చాడు తప్ప నువ్వు క్రైమ్ చేయకుండా జైలుకి ఎందుకు పోతావండి? నీ మీద ఏమైనా ప్రేమనా సిబిఐకి? నీ మీద ఏమైనా పర్సనల్ ద్వేషమా? జైలుకి వెళ్ళింది కవిత గురించేనా మీరు మాట్లాడుతోంది? ఏదో పొలిటికల్ వెండేటా అన్నట్టు. వీళ్ళకి వేసుకోవడానికి సరిగ్గా బట్టలు లేకుండే, హాస్పిటల్ బిల్లు కట్టడానికి పైసలు లేకుండే, చిన్న ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు ఇలా 1,000 కోట్లకు ఆసామిలో అయిన ఎట్లయినండి ఆ కరప్షన్ చేయకుండా? బిజినెస్లు ఉన్నాయి కదా. ఏం ఎప్పుడు ఉండే అండి బిజినెస్? బ్యూటీ పార్లర్లా? అవి కేటీఆర్ అయినా అంతే, ఉద్యోగస్తులే కదా, ఆయన ఉద్యోగమే చేసేవాడు కదా. ఒకసారి అమెరికా వెళ్ళి అప్పుడు వాళ్ళకి దగ్గరలో తిరగటోళ్ళకి కాబట్టి చెప్తారు ఏ రకంగా ఉంటుండని వాళ్ళు. ఇప్పుడు ఏ రకంగా తయారైనరు? ఈ రకమైన దోపిడీ ఉంటే ఎట్లా డెవలప్ అవుద్దండి? కేవలం కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందా? ఆడ అభివృద్ధి చెంది ఎలా వాళ్ళ నిద్ర లేకుండా ఉన్నది. ఇప్పుడు ఎప్పుడు సిబిఐ వాడు లోపటేస్తాడు, ఈడీ వాడు లోపటేస్తాడు, ఐటీ వాడు లోపటేస్తాడు, ఇదే పని. అవన్నీ మీరు ఏదైనా మితిమీరి చేయకూడదండి. చేస్తే ఇట్లయితుంది. ఆ కేసీఆర్ నాశనం చేసిండ్రు పిల్లలు. ఆ కేసీఆర్ అనేటోడు ఒక ఉద్యమం టైంలో కొట్లాడి ఆంధ్ర నాయకులతో కొట్లాడడము అంత సులభం కాదు. కొట్లాడి తీసుకొచ్చాడు. తెచ్చినోని మొత్తం నాశనం చేసిండ్రు. ఆ పేరంతా భూస్థాపితం చేసిండ్రు పిల్లలు. ఆయన కూడా చేయనిచ్చిండు. కొంచెం కేసీఆర్ అంటే సాఫ్ట్ కార్నర్ ఉందా మీకు? ఇష్టమా? ఒకప్పుడు అందరికి ఉండేదండి. 2014 బిఫోర్ అందరికి ఉండేది. దాని తర్వాత ఆయన ఏ రకంగా పరిపాలన చేసిండు? అసలు పరిపాలన ఆయన సెక్రటరేట్ రాని ముఖ్యమంత్రి వాడు నాకు ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడ లేడు. మొత్తం పిల్లలకు వదిలేసి ఫామ్ హౌస్లో వండుకొని అసలు
పాలసీ లేదు, ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు. ఎప్పుడైనా చెప్పిండ్రా మీరు 2014 ముందు మీరంటే కొంచెం ఇష్టం ఉండేది, అభిమానం ఉండేది, ఆ తర్వాత చాలాసార్లు చెప్పి ఆయనతో పర్సనల్ గా చాలాసార్లు చెప్పినాము. 2004 ఎలక్షన్లలో మా ఫాదర్ వెంటబడి అలయన్స్లో 4 సీట్లు, ఆయన అడిగే సీట్లు ఆయన ఆ పార్టీ స్తోమత చాలా ఎక్కువ ఇచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇచ్చేయండి తెలంగాణ వాదం బతుకుతుందని ఇప్పించిన వాళ్ళని ప్రెషర్ పెట్టిన దాంట్లో ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ నేను ఒకటి. ఆ తర్వాత అది మెల్లిగా డైల్యూట్ అయిందా? వచ్చింది కదా తెలంగాణ. అప్పుడు 2004లో వాళ్ళకి ఇచ్చినందుకు 42 సీట్లు ఇస్తే 26 గెలిచిండ్రు. కాంగ్రెస్ 189 సీట్లు గెలిచింది. సిపిఎం కూడా అలయన్స్లో ఉండే, వాళ్ళు కూడా సీట్లు గెలిచిండ్రు. సో అభిమానం మెల్లిగా డైవర్ట్ అయిందా మీది? అభిమానం అని కాదు, తెలంగాణ వాదం మీద మాకున్న ఇంట్రెస్ట్. ఆ రాయలసీమ ఆంధ్ర నాయకులందరూ వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆ రోజు ఆయన సోనియా గాంధీని ఒప్పించుకున్నాడు, అలయన్స్ చేయించుకున్నాడు. బట్ ఇప్పుడు కవిత అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడే బీజేపీలో బీఆర్ఎస్ని కల్పించాలి అనేటువంటి ఒక ప్రతిపాదన అది అసంభవం అండి. అది ఊరికే ఇది మీడియా ప్రతి ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా ఈ క్వశ్చన్ వస్తుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం క్వశ్చన్ లేదు, బీజేపీలో బీజేపీ బీఆర్ఎస్ తోటి అలయన్స్ క్వశ్చన్ లేదు. బీఆర్ఎస్ ఖాళీ అయి అందులో ఉన్న నాయకులు బీజేపీలో జాయిన్ అవ్వటం వేరు, ఎక్సెప్ట్ ఫర్ ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా అది వేరు. ఒఫీషియల్గా బీఆర్ఎస్ బీజేపీలో జాయిన్ అవ్వడం ఇది అసంభవం. ఇది ఏ ఛానల్లోనైనా అందరు మర్చిపోవచ్చు. ఈ క్వశ్చన్ అడగడం బంద్ చేయండి, అది కాదు, అది అసంభవం. అది అవసరము లేదు, అది కాదు, అది బీజేపీ కానియదు కూడా. అయితే ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ బి టీమ్ అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తోంది కదా, మరి ఇట్లా వాదనలు మస్తు వినిపిస్తాయండి. అవన్నీ వేస్ట్ ఆఫ్ టైం డిస్కసింగ్ సచ్ థింగ్స్. కాంగ్రెస్ బీజేపీ అని ఒకటి కూడా అంటాడు వీళ్ళు, ఇటు టీఆర్ఎస్ వాళ్ళు. అది ఉంటుందా? ఈ కాంగ్రెస్ బీజేపీ ఒకటైనా రాజకీయం ఎందుకు బంద్ చేసుకోవచ్చు ఈ దేశంలో? ఒక్కటైంది అనడానికి కారణం ఏంటంటే ఇక్కడ సిబిఐని పిలవడం, అక్కడేమో సెంట్రల్లో రాహుల్ గాంధీ అది కాదంటుంటే ఇక్కడేమో పిలిచారు కాబట్టి మీరు ఒకటి అయ్యారు అనేది. సిబిఐని పర్మిషన్ ఆపింది కేసీఆర్ కదా. రేవంత్ కూడా 2 years వరకు ఎందుకు ఇవ్వలేదు? 2 సంవత్సరాలు ఎందుకు వేస్ట్ చేసిండు? దాన్ని ఎన్నుకున్న మతలబేంది? గతంలో మీరు ఇంత పెద్ద స్కాములు సిబిఐకి ఇవ్వడం పెద్ద న్యూస్ ఏం కాదు, అది ఎప్పుడో ఇవ్వాల్సింది. ఇంకా ఈయన 2 years ఎందుకు వేస్ట్ చేసిండు? కానీ ఏం స్కామ్ జరగలేదనే వాదన కదా బీఆర్ఎస్ది. ఇప్పుడు ఆ రిపోర్ట్ చదివితే తెలుస్తలేదా మేడం? వన్ సైడెడ్గానే ఉంది అనేది. ఒక లొకేషన్లో కట్టాల్సింది ఇంకో లొకేషన్లో కట్టిండ్రు. ఫౌండేషన్ డిజైన్స్ మార్చేసిండ్రు. ప్రీవియస్ డిజైన్స్ బట్టి మీరు టెండర్ పిలిచిండ్రు. టెండర్లు ఏ డిజైన్కి ఇచ్చిండ్రు, మీరు ఏ డిజైన్ కట్టనిస్తున్నారు. మరి టెండర్ ఓడిపోయినోడు L1 కాదు L2 వచ్చినోడు ఏంది మరి పరిస్థితి? లొకేషన్ మారితే ఖర్చు మారదా? డిజైన్ మారదా? ఫౌండేషన్ డిజైన్స్ మార్చేసారు మీరు. అది కట్టడం ఏంది, అది కూలిపోవడం ఏంది, పర్రలు వేయడం ఏంది? ఫస్ట్ ట్రయల్ రన్కే క్రాక్స్ వస్తాయా? ఈ దేశంలో ప్రాజెక్టులు లేవా? ఎన్నున్నాయి ప్రాజెక్టులు ఈ దేశంలో పాతవి? ఇట్లనే కట్టినరా? అయితే ఇక్కడ ప్రాజెక్ట్ కడుతున్నారని తెలిసినప్పుడు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి లైసెన్సులు కావచ్చు, అనుమతులు ఇవన్నీ ఇవ్వాల్సింది కేంద్ర అనుమతులు చాలా ఇవ్వకుండా కూడా కట్టేసారు వీళ్ళు. అప్పుడు ఎందుకు ఆపలేకపోయారు మరి? స్టేట్ గవర్నమెంట్ కట్టేసుకుంటూ పోతుంది, అప్లై చేస్తారు, డిలే అయింది, కట్టేసుకుంటా ఉన్నారు. అన్ని రకాల అనుమతులు తెచ్చుకోలేదు వీళ్ళు. ఆ రిపోర్ట్లో ఉంది కదండి, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వేసిన జ్యుడిషియల్ కమిటీ రిపోర్ట్లో ఉంది కదా, పీసీ ఘోష్ కమిషన్. యా, ఒకవేళ అనుమతులు లేవు అనుకున్నప్పుడు, పర్యావరణ అనుమతులు కావచ్చు, లేకపోతే ప్లేస్ మారింది, పేరు మారింది, ప్రాజెక్టు మారింది, అన్నీ మారినప్పుడు అడ్డుకోవచ్చు కదా, అడ్డుకోలేకపోయారు. 2016లో స్టార్ట్ చేసిండు, 18లో ఓపెన్ చేసేసిండు. ఇంత మీద ఇట్లాంటి ప్రాజెక్టులు ఒక 100 years 150 years ఇవాళ రేపు ఉన్న టెక్నాలజీకి 200-300 సంవత్సరాలు నిలబడేటట్టు కట్టుకోవాలి. ఇది కేవలం కుటుంబ కరప్షన్ కోసం కట్టినాయి. జల్దీ కథం పెట్టిండ్రి, బిల్లులు లేపుండ్రి, కమిషన్లు మింగుండ్రి. దీనికోసం కట్టిన ప్రాజెక్టులు ఇవి. కాబట్టి ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని అన్నది తెలంగాణ ప్రజలు ఎన్నడూ క్షమించరు, క్షమించకూడదు కూడా. సో ఆల్రెడీ 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూసిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్. నెక్స్ట్ మీరు ఒక మాట అన్నారు ఈ మధ్యకాలంలో, మేము ప్రభుత్వంలోకి వస్తాం, దానికి సహకరించేది రేవంత్ రెడ్డి అనేది. నేను అనలేదు, నేను ఎప్పుడన్నా. వాళ్ళ టెన్యూర్ చూసిన తర్వాత ఇండైరెక్ట్గా ఆయనే మాకు సహకరిస్తున్నట్టుగా అవుతుంది, ఆయన వల్లే మేము ప్రభుత్వంలోకి వస్తాము అనే ఒక మాట. అనలేదు.
రేవంత్ ఎందుకు సహకరిస్తాడు మాకు? జాయినింగ్స్ అప్పుడు మీరు అన్నట్టున్నారు నిజామాబాద్లో ఒకటి రేవంత్ మాకు సహకరిస్తాడనే. సహకరించడము అంటే ప్రభుత్వం ఏర్పాటుకి వీళ్ళ పాలనలో వైఫల్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, మాకు సహకారం అలా వస్తుంది అనే ఒక అంటే రేవంత్ ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి మేము వస్తాము అని ఆ రకంగా అనటం వేరు. రేవంత్ ఎందుకు సహకరిస్తాడు? వై విల్ హీ కోఆపరేట్? సో అదే ఒక చిన్న క్వశ్చన్ మార్క్ లాగా అనిపించింది. ఎందుకు వెటకారంగా అని ఉంటా నేను. ఓకే, వెటకారంగా ఏమైనా అనుంటా, అది కూడా గుర్తులేదు నాకు, కానీ వెటకారంగా అని ఉంటా అనుంటే. సో ఇప్పుడు ఆ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి వీటన్నిటిని ఫెయిల్యూర్స్ని, వైఫల్యాలని గట్టిగా అడ్డుకోవడానికో లేకుంటే ఎలుగెత్తి ప్రశ్నించడానికో బీజేపీలో యూనిటీ అనేది లేదు అనే మాట. అది కూడా తెలంగాణ బీజేపీకి సంబంధించి గ్రూపులు ఏమైనా ఉన్నాయా? గ్రూప్ రాజకీయాలు అవుతున్నాయా? సో చూడండి మేడం, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాము. ఓ గ్రూప్, కాంగ్రెస్లో గ్రూప్ ఉంటుండే, రాజశేఖర రెడ్డి గ్రూప్ ఉంటుండే, విజయభాస్కర్ రెడ్డి గ్రూప్ ఉంటుండే, మధ్యలో ఈయన దింపి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎం అయిండు. ఒక గ్రూప్ అంటే నాయకుడు ఉంటే వెనకకి తిరిగితే 30-40 మంది ఎమ్మెల్యేలు ఉంటుండే. ఈడేడున్నారండి? ఏం గ్రూపు? ఎంపీలు ఎవరి గ్రూపు వాళ్ళ దానిలాగా ఉన్నారు అనేది. ఏం గ్రూప్? ఉన్న 8 మంది ఎంపీలు, ఉన్న 8 మంది ఎమ్మెల్యేలకు ఏం గ్రూప్ పెడతారు మేడం? ఎంపీలు ఏం గ్రూప్? ఎంపీ నేషనల్ గవర్నమెంట్, పక్కన పెట్టండి నేషనల్ పార్టీ. ఇక్కడ ఏ గ్రూప్ ఎక్కడిది? అంటే ముందు నుంచి ఉన్న బీజేపీ లీడర్లు, కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళు, సరికొత్తగా స్టేట్ కమిటీ మేడం తిప్పి కొడితే 8 మంది, అందులోకి ఒక ఆయన రిజైన్ చేసిపోయాడు, 7 ఉన్నారు. అందులో 7 2 జిల్లాలకు సంబంధించిన వాళ్ళే, 2-3 జిల్లాలకు సంబంధించిన వాళ్ళే 7, మిగిలిన 8లో 0. ఏం గ్రూపులు పెడతారు? మీకు రాజాసింగ్కి ఫ్రెండ్షిప్ ఉందా? సింపతి ఉందా? నాకు బీజేపీలో ఎవరితోటి విభేదాలు, ఎనిమిటీ లేదు, అందరూ ఫ్రెండ్సే. రాజాసింగ్ నేనేం పర్సనల్ ఫ్రెండ్స్ కాదు. రాజాసింగ్కి మంచి ఫాలోయింగ్ ఉంది, రాజాసింగ్ పాపులర్ నాయకుడు, అభిమానిస్తారు, నేను కూడా అభిమానిస్తా. కాకపోతే ఆయన మళ్ళీ బీజేపీలోకి వస్తాడు, రావాలి అన్నట్టుగా మీరు మాట్లాడడం, ఆయనకి బ్యాక్ సపోర్ట్ లాగా ఆయన రిజైన్ చేసిపోయిండండి. అవును, రావాలనుకుంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, అడాప్ట్ చేసుకోవాలి. ఆయన వస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన కూడా ఎవరు వచ్చినా బాగానే ఉంటుందండి. ఎవరైనా పార్టీ జాయిన్ అయితే మంచిదే కదా. కాకపోతే ఉన్నప్పుడు ఆయన లేవనెత్తినటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కదా. ఎవరైతే సంస్థాగతంగా కింది స్థాయి నుంచి ఉన్నారో కార్యకర్తల్ని బీజేపీ పట్టించుకోలేదు, అందువల్ల ఇన్ని రకాల గ్రూపులు వచ్చాయి అనే మాట. మళ్ళా మేడం ఆయన అన్న మాట నేను చెప్తున్నాను, రాజాసింగ్ అన్న మాట అన్నాడు. ఆయన కాన్స్టిట్యున్సీలో నేను కూడా చూసిన, ఆయన కాన్స్టిట్యున్సీలో నుంచి రిప్రజెంటేషన్ సరిగ్గా లేదు, నా కాన్స్టిట్యున్సీ కూడా లేదు. నా దగ్గర వచ్చిన ఓట్లకి, నా దగ్గర వచ్చిన సీట్లకి తగినట్టు రిప్రజెంటేషన్ లేదు స్టేట్ కమిటీలో. నేను కూడా చెప్తున్నా, సికింద్రాబాద్ నుంచి మ్యాక్సిమం ఉన్నది, భువనగిరి నుంచి ఉన్నాయి, తర్వాత ఈ నుంచి 10 మంది ఉన్నారు, ఆ నుంచి 4 ఉన్నారు, మల్కాజ్గిరి నుంచి 4 ఉన్నారు, కానీ ఓట్లు మా దగ్గర ఎక్కువ వచ్చినాయి. అది పెద్ద దాన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది? కాకుండా చిన్న అసంతృప్తి ఉంటుంది కదా. ఉంటుంది, మా కార్యకర్తల కోసం ఉంటుంది, అడుగుతాము, కొట్లాడతాము, విత్ ఇన్ ద పార్టీ కొట్లాడతాము. సో మీరు అన్నట్టుగా స్టేట్ కమిటీ అంటే ఎక్కడైతే మా ప్రాధాన్యత ఉందో, ఎక్కడైతే ప్రాతినిధ్యం ఉందో అక్కడ నుంచి తీసుకోకుండా మీరు చెప్పినట్టుగా ఒక 2-3 నియోజకవర్గాలకే కంపల్సరీ ఏం కాదు కదా. కాకపోతే దాన్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాల్సిన అవసరం అడుగుతూ ఉంటాం, మేము ప్రెషర్ పెంచుతూ ఉంటాం, మేము ప్రెషర్ పెడతా ఉంటాము, మా కార్యకర్తల కోసం మేము కొట్లాడుతూ ఉంటాము. అది మా కర్తవ్యం. కానీ చేయాల్సింది ఫైనలీ పార్టీ విల్ డిసైడ్, పార్టీ ప్రెసిడెంట్ విల్ డిసైడ్, ఇట్ ఈస్ అప్ టు హిమ్, యూ కెనాట్ క్వశ్చన్ హిమ్, సో ఫైట్ ఓన్లీ రిక్వెస్ట్ హిమ్. సో ఆ ఫైటింగ్ అనేది ఇంటర్నల్ గా జరగాల్సినటువంటి బయట కూడా జరగడం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, ఇది బయట మాట్లాడినట్టు, కానీ మాట్లాడే పద్ధతిలో డిఫరెన్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. I will fight with Ramchandra Rao for my karyakartas. I am telling you, he will see this. So will other leaders. But nothing wrong. But finally, whatever he does, I will abide by it. కాకుండా కొంచెం ఉంటుంది కదా, తీసుకోవాల్సి ఉండే మన బాగుంటుందండి, చాలా ఉంటుంది. కార్యకర్తలకు కూడా చెప్పాల్సి ఉంటుంది కదా. చెప్పాలి కదా. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కార్యకర్తలు వింటారు కదా. అవును, మా కోసం మా అన్న మాట్లాడుతున్నారు. బట్ ఆ ఫీల్ కంటే కూడా ఒక ప్రాతినిధ్యం ఉంది, మేము కూడా ప్రాధాన్యత వహిస్తున్నాము అనే ఒక ఫీల్ ఉంటుంది కదా. 100% ఉంటది, బాధాప్తు ఉంటది. మేము పార్టీని పెంచుతున్నాము, మా దగ్గర పార్టీ బలంగా ఉన్నది, మాకు ఇయ్యాలా అని మేము గట్టిగా అడుగుతాము. ఇవ్వకపోతే
ఇంకా కాస్త గట్టిగా అడుగుతారా, సైలెంట్ అవుతారా? ఇది ఏది ఏడాది పోయి చెప్పుకుంటాము, మొర పెట్టుకుంటాము. మీకు ఎలాగో ఢిల్లీలో యాక్సెస్ చాలా ఎక్కువ ఉంది, ఎంపీ కాబట్టి మీరు అక్కడే ఉంటారు, కేంద్ర నాయకత్వం లైఫ్ లాంగ్ ఫైట్, దిస్ ఇస్ ఆల్ కంటిన్యూస్ ఫైట్ ఇది. సో ఇప్పుడు రాష్ట్రంలో స్టేట్ కమిటీలో మీ వాళ్ళు లేరు, అక్కడ సెంట్రల్ లో చెప్పుకోవచ్చు కదా మీరు. పూర్తిగా లేరని కాదు, మా దగ్గర నుంచి చాలా తక్కువ ఇద్దరు ఉన్నారు. ఒక మోర్చా అధ్యక్షుడు ఉన్నాడు, నేషనల్ స్టేట్ సెక్రటరీ ఉన్నారు, ఇంకా కొన్ని పోస్టులు వచ్చేటివి ఉన్నాయి, అందులో ఉంటారు. సో ఉంటారు, లేరని కాదు. ఇట్లాంటివి చూసినప్పుడు సడన్ గా అనిపి మీరేంద్ర భయ్ నాకు అక్కడ పైన తెలుసు అందరూ, నేను రెగ్యులర్ గా అక్కడే ఉంటా నేను అనేది, అట్లాంటిది ఉండదా? అట్లేం లేదండి. ఎందుకు రామచంద్రరావు గారిని అడుగుతాం మేము. ఆయన తెలియనోడా, ఆయనకు నాకు సాన్నిహిత్యం లేదా? సాన్నిహిత్యం ఉన్న చోట ఇంకా ఎక్కువ గట్టిగా అడుగుతాం. కాకపోతే ఇవి లోపల అడుగుతున్న వాటికంటే కూడా బయట వినిపిస్తున్న మాటలే ఎక్కువ ఉన్నాయి, బయట మాట్లాడుతున్న మాటలే ఎక్కువ ఉన్నాయి, గ్రూపులు అనేవి ఎక్కువ ఉన్నాయి అనేది మీకు కిషన్ రెడ్డి గారికి కూడా పడట్లేదు అనేటువంటి మాట. ఈ నాకు బండి సంజయ్ పడదు, నాకు కిషన్ రెడ్డి పడదు, రాజా సింగ్ నా దోస్తు, ఇవన్నీ బయట కుచ్తో లోక్ కయింగే లోగోగా కామే కైనా వింటాయి. రాజకీయం అండి, దిస్ ఈజ్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్. మాట్లాడుతూ ఉంటారు, వింటూ ఉంటాం, నడుస్తూ ఉంటుంది, ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, నడుస్తూ ఉంటుంది. ఈజీలియే అంటే మీకున్న కార్యకర్తలకు కొంచెం డౌట్ వస్తుంది కదా, నిజమేనా ఇట్లా అవుతున్నదా మన పార్టీలో, మనం అంతా పార్టీ క్యాడర్ బేస్ చేసుడుగా ఉన్నాం కదా. గ్రూపులు అంటున్నాను నేను, అసలు ఇది గ్రూపే, అసలు గ్రూప్ ఉంటుంది ఏముందని ఇలా నేను అదే చెప్తున్నా కదా. మేము చూసిన గ్రూపులో 40 మంది ఎమ్మెల్యేలు, తిరిగి చూస్తే నాయకుడు 40 మంది ఎమ్మెల్యేలు ఉంటుండే. ఇక్కడ ఎవరున్నారండి? ఏం గ్రూపు? ఎవరిది వాళ్ళకే అనే ఒక గ్రూప్. నేను నా కార్యకర్తలు గ్రూపా? నో, మీ కార్యకర్తలు ఉన్నారు కదా, మీ క్యాడర్ అనేది ఉంది కదా అక్కడ. క్యాడర్ ఇస్ పార్టీస్ క్యాడర్. నేను ఒకసారి ఇట్లనే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, కార్యకర్త అనేవాడు బీజేపీ తోటే ఉంటాడు. అవును, కార్యకర్త బీజేపీ కార్యకర్త కాషాయం కింద పనిచేస్తాడు, భరతమాతకి సేవ చేస్తాడు, కమలం పువ్వుకి ఓటేస్తాడు, ఓటేపిస్తాడు. వేరే పార్టీలలో ఫాలోవర్లు ఉంటారు, నాయకుడు పోతే వీళ్ళు వెళ్ళిపోతారు, భారతీయ జనతా పార్టీలో పోరు. కాకపోతే రాజాసింగ్ అన్నమాట, ఆయన అధ్యక్షుడు కావాలనుకున్నప్పుడు, ఆయన అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి ఎవరు మద్దతు ఇవ్వడానికి కూడా రానివ్వకుండా చేశారు అనే మాటతో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు వచ్చిందల్లా కూడా కార్యకర్తల వల్లే, మీరు చేస్తున్నటువంటి నిర్ణయాలు కార్యకర్తల మనోభావాలకి వ్యతిరేకంగా ఉన్నాయి అనేటువంటి ఒక మాట అన్నారు. దట్ ఈస్ హిస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. హౌ కెన్ ఐ కమెంట్ ఆన్ దిస్? వాట్ డూ యూ ఫీల్ అనేది? ఐ డోంట్ నో, నేను లేనప్పుడు ఆ రోజు. నేను కూడా ఆయన రాకంటే ముందు వచ్చేసినట్టున్నా, వెళ్ళొచ్చాను, ఆయన వచ్చిపోయినాక వెళ్ళొచ్చాను, నాకు గుర్తులేదు నాకు. బట్ దట్ ఈస్ హిస్ ఎక్స్పీరియన్స్. బట్ మీరు ఆ రోజు ఎందుకు వెళ్ళలేదు? ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు పోయినా కదా, నేను పోయినా, నేను మీడియాకు మాట్లాడినా, వచ్చిన కాసేపు ఉన్నా, వచ్చిన. మీరు అటెండ్ అవ్వలేదు, మీలో కూడా ఒక అసహనం అనేది ఉంది, మీరు కూడా అధ్యక్షుడు కావాలనుకున్నారు అనే మాట. అట్లేం లేదండి. ఎందుకు రామచంద్రరావుకి అన్నిటికంటే పెద్ద ప్రోగ్రామ్ ఇవాళ నిజామాబాద్లో అయింది, నేను చేసిన అసహనం ఏముందండి. కాకపోతే రాజాసింగ్ ఏమో పార్టీకి రిజైన్ చేశాడు, ఆయన దూరం అయిపోయాడు. అరవింద్ కూడా కోపం వచ్చింది, ఆయన కూడా కొంచెం దూరంగా ఉన్నాడు. నేను రామచంద్రరావుకి ఎందుకు సహకరిస్తా? కోపం ఉంటే వ్యక్తిగతమైనటువంటి పనులు ఉన్నాయి కాబట్టి నేను అటెండ్ అవ్వట్లేదు అనే దాంతో మీరు ఒక ప్రోగ్రామ్ అటెండ్ కాలేదు. నేనే ప్రోగ్రామ్ చేసిన కదా ఆయనకి. ఈ రోజు చేశారు? ఈ రోజు కాదండి, నేను ఆగస్టు 25 రోజు చేసిన. నిజామాబాద్ వచ్చింది కదా ఆయన, నిజామాబాద్ జగిత్యాలకు సంబంధించి బ్రహ్మాండమైన కార్యకర్తల సమావేశం చేసిన. ఆనాటికి అదే అతిపెద్ద కార్యక్రమం అధ్యక్షుల వారికి రాష్ట్రంలో. ఆల్ ఈజ్ వెల్, ఆల్వేస్ ఇట్ విల్ బి వెల్. ఓకే. సో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 + 8 = 16 కాలేదు, అక్కడ 0 అయింది, మాకు చేసింది ఏమీ లేదు అనేటువంటి వాదన బీఆర్ఎస్ చేస్తోంది. బీఆర్ఎస్ అదే మాట, అదే ఆరోపణ. అయ్యో, బీఆర్ఎస్ కూడా ఏమంటాడు కానీ, మా వాళ్ళు 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు, 8 and 8 is 88 అన్నారు మా వాళ్ళు. మీ వాళ్ళు అన్నారు? అవును. అది ఎప్పుడు అవుతుంది మరి 88? నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఎంతకాలం పడుతుంది? ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. ఎప్పటికి? ఐఎమ్ వెరీ కీన్, మోర్ కీన్ దెన్ ఎనీవన్.